దిస్ ఈజ్ చైతు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వారణాసి. ఇప్పుడు నేను ప్రెజెంట్ వచ్చేసి వారణాసిలో ఉన్నాను. నేను వీడియో పెట్టి నియర్లీ ఒక 10 డేస్ అయితే అవుతుంది. అండ్ దానికి ఒక చిన్న రీజన్ అయితే ఉంది. ఆ రీజన్ వల్ల అయితే నేను వీడియో పెట్టలేదు. అండ్ ఇది వచ్చేసి మన ఓల్డ్ మైక్ అనమాట. ఇది ఛార్జ్ అవ్వడం ఆగిపోయింది. అందుకనేసి కొత్త మైక్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. సో ఈరోజు నుంచి అయితే డైలీ అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. నేను దేవగర్లో వీడియో చేయలేకపోయాను. అండ్ దేవగర్ నుంచి కాశీ అయితే వచ్చేసాను కుదరక ఇంకా. ఈ 10 డేస్ అయితే కాశీలోనే ఉన్నాను. కాశీ వీడియో కూడా వస్తుంది. తప్పకుండా అయితే చూడండి మీరు. ఫస్ట్ అయితే నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. కాశీ వీడియో కొంచెం ఎడిటింగ్ అయితే లేట్ అవుతుంది. మన వాల్ రైడ్ సిరీస్లో ఇది డే 5. డే 5 వచ్చేసి మనం కాశీ టు అయోధ్య అయితే రైడ్ చేస్తున్నాం. చలో రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. కోల్ స్టార్ట్ అయితే చేసి పెట్టిన, చూస్తున్నారు కదా, మొత్తం అయితే రెడీ అయిపోయింది మంది సెటప్. ఇక్కడ ఈ డెంట్ కనపడుతుంది కదా, ఈ డెంట్ మొన్న ఆవు గుద్దుకుందనమాట ఇక్కడ. అండ్ ఈ టాప్ బాక్స్, ఈ సైడ్ ప్యానియర్ ఏమో కొంచెం వంకుండే ఇక్కడ. ఇది బెండ్ తీపించాలి. ఈ రెండు టాప్ బాక్స్కి డిఫరెన్స్ కనబడుతుంది కదా మీకు. ఇది కొంచెం సైడ్కి అయితే బెండ్ అయి ఉంది. చలో మనమైతే స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నుంచి 240 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా. మనం ఇప్పుడు స్టార్ట్ అయితే ఎప్పటికి వెళ్తామో 4 అవర్స్ జర్నీ అయితే చూపిస్తుంది. 4.5 అవర్స్ జర్నీ. చూద్దాం. ఇదేంటి పని చేయదు. ఈ ఆండ్రాయిడ్లతో ఇదేరా సాగు బాబు. మనకి ఇక్కడ నుంచి అయోధ్య అయితే 240 కిలోమీటర్స్ ఉంది. అండ్ మ్యాప్ కూడా పెట్టేశాను. ఎగ్జాక్ట్గా 4.5 అవర్స్ జర్నీ అయితే చూపిస్తుంది. చలో ట్రాఫిక్ వస్తూ ఉంటుంది, రోడ్డు క్రాస్ చేయాలి చిన్నగా. మనకి వారణాసి మొత్తం ట్రాఫిక్ అన్నమాట. ఈ ట్రాఫిక్ నుంచి దాటి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. చాలా ఇబ్బంది ఈ ట్రాఫిక్లో నుంచి వెళ్ళడం. అండ్ నేను ఈ 10 డేస్ ఉన్నాను కదా, ఈ 10 డేస్లో ఇక్కడ చాలా ఎక్స్ప్లోర్ అయితే చేశాను. ఆ వీడియో కూడా వస్తుంది. అండ్ మనం అయితే తప్పకుండా అయితే లైఫ్లో ఒక్కసారైనా సరే కాశీ అయితే రావాలి. ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది, చెప్పలేను అసలు నేనైతే మాటల్లో. అంత బాగుంటుంది ఇక్కడ. నేను జస్ట్ నా లగేజ్ పెట్టుకోవడానికి, జస్ట్ తినటానికే నేను రూమ్ అయితే తీసుకుంది. ఈ 10 డేస్లో ఒక 24 అవర్స్లో ఒక జస్ట్ 4-5 అవర్సే రూమ్లో ఉంటాను. అంటే నిద్రపోవడానికి, తినడానికి. మిగిలిన టైం మొత్తం ఘాట్స్లోనే స్పెండ్ చేశాను. చాలా బాగుంటుంది. ఆ పరమశివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అంటారు కదా. ఆయన ఆజ్ఞ లేనిదే మనం ఇక్కడి వరకు అయితే రాలేము. ఆయన అనుమతి అయితే తప్పకుండా కావాల్సిందే ఇక్కడ రావాలంటే. డైరెక్ట్గా హైవేకి అయితే కనెక్ట్ అయిపోతాం. అంటే నా రూమ్ దగ్గర నుంచి హైవే దగ్గరలేండి. నేను దేవగర్ నుంచి వచ్చేటప్పుడు డైరెక్ట్గా ఇక్కడే రూమ్ తీసుకున్నాను. హైవేకి దగ్గరలో ఏముంటుందో అక్కడే తీసుకున్నాను. అందుకే నాకు హైవే చాలా నియర్గా ఉంటుంది. నేను BHU రోడ్లో అయితే ఉన్నాను. మనం ఇప్పుడు హైవే మీదకి అయితే ఎంటర్ అవుతున్నాం.
స్లిప్ అవుతుంది రైడ్. నా మైక్ చెడిపోవడం వల్ల నేను ఈ 10 days అయితే వీడియోస్ పెట్టలేదు. చిన్న గ్యాప్ అయితే వచ్చింది. మన వాల్ రైడ్ సిరీస్లో ఇది డే 5 వచ్చేసి మనం కాశీ టు అయోధ్య అయితే రైడ్ చేస్తున్నాం. లాస్ట్ వీడియో నేను పెట్టలేకపోయాను, అది నా మిస్టేకే. ఎవర్రా మీరు రాంగ్ రూట్లో వస్తారు. గొంతులు మాత్రం ఇరుగ్గా ఉంటాయి. అది సిటీలో ఉన్నంత వరకే చీదరగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఆ పరమశివుడి సన్నిధిలోకి వెళ్ళారంటే మాత్రం అసలు మీరు పడ్డ ఇసుకు చిరాకు అన్నీ మర్చిపోతారు. అంత ప్రశాంతంగా ఉంటుంది. మణికర్ణిక ఘాట్ సైడ్, హరిశ్చంద్ర ఘాట్ సైడ్ ఒక్కసారి అయితే తప్పకుండా రండి. కాశీ వచ్చినప్పుడు కాశీలో ఉన్న ఘాట్స్ మొత్తం మీరు తిరిగి చూడండి, బోట్స్లో కాదు, స్వయంగా మీ కాళ్ళతో నడిచి మీరు అక్కడైతే ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా బాగుంటుంది. నార్మల్గా 2 days మైక్ కోసం అని చెప్పి వచ్చాను. మైక్ కోసం వచ్చినోడిని ఆ పరమశివుడు ఉంచేసుకున్నాడు నన్ను. 10 days 9 nights అయితే 10 days 9 nights అయితే స్టే చేశాను అనమాట కాశీలో. చాలా బాగుంది కాశీ. కొంచెమే ఇబ్బంది కాశీలో ట్రాఫిక్. అండ్ మన తెలుగు వాళ్ళు ఎవరైనా కాశీ వస్తుంటే మాత్రం ఇక్కడ చిన్న స్కామ్ అయితే నడుస్తుంది రూమ్స్ దగ్గర. దాంట్లో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అంటే బాగా ఎక్కువ రేట్స్ చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ కాశీలో అయితే బాగా డిమాండ్ ఉంది రూమ్స్కి, ఫుడ్కి. మినిమం 700-800లో వచ్చేస్తుంది, ఏసీ అయినా నాన్ ఏసీ అయినా. మీరు అంతకన్నా ఎక్కువ అయితే పెట్టద్దు. ఆర్ లేదంటే booking.com ఉంటుంది. booking.comలో అయినా ఓయో యాప్లో అయినా చూసుకోండి. మంచి రూమ్సే దొరుకుతాయి. వాళ్ళు క్లీన్గానే నీట్గానే ఉంచుతారు. నేనైతే మంచిగా booking.com అయితే ప్రిఫర్ చేస్తాను. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. లాటియా విలేజ్ అంట. విలేజ్ నేమ్ వచ్చేసి లాటియా. యూపీ బీహార్ సైడ్ వస్తే మాత్రం మనం రూమ్స్లో ఉండడమే బెటర్ అని చెప్తాను. పెట్రోల్ బంక్స్ స్టేస్, ఎక్కడైనా చట్టల్లో తుప్పల్లో వేసుకోవడం, టెంట్లు అలాంటివి అయితే చేయొద్దు. మనకి ఇటు చాలా డేంజర్గా ఉన్నారు. వీడు ఎవడు సిగ్నల్ ఇవ్వడు. అసలు నేను అయోధ్య వెళ్తున్నానంటే వాళ్ళంతా గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. అంత థ్రిల్లింగ్ ఉంది. ఫస్ట్ టైం వెళ్తాం కదా. నేను ఎప్పుడు ఇటు నార్త్ సైడ్ అయితే రాలేదు. ఇటు రోడ్లు కానీ ఇటు నేచరు చాలా బాగుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నా లైఫ్కి ఇది వర్త్ అన్నమాట. అయోధ్య రాముడిని కళ్ళారా అయితే చూడబోతున్నాను. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వెళ్ళగానే రూమ్ కూడా ఆల్రెడీ బుకింగ్ అయితే అయిపోయింది. వెళ్ళగానే రూమ్లోకి లగేజ్ విసిరేయటం అండ్ వెళ్ళి దర్శనం చేసుకోవటం. అసలు అయోధ్య రాముడిని చూడాలంటే మన 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటాడు. నేను వీడియోస్లో చూశాను కదా. అండ్ ఇది ఢిల్లీ కూడా వెళ్ళొచ్చంట. ఢిల్లీ అని కూడా రాసింది. మనకి యూపీలో చూడండి పోలీస్ వెహికల్స్ వెరైటీగా కనిపిస్తాయి కొంచెం. అండ్ నా ఫ్రంట్ సస్పెన్షన్ కొంచెం లూజ్ వచ్చింది. అది ఢిల్లీలో అయితే ఫిక్స్ చేయించుకోవాలి. మనకి ఇక్కడెక్కడ సర్వీసింగ్ చేయించినా అంత బాగా చెయ్యరు. సరైన రెస్పాన్స్ ఉండదు, సరైన కేరింగ్ ఉండదు బైక్ది. ఢిల్లీలో అయితే మనకి ఏ పార్ట్ కావాలన్నా వితిన్ మినిట్స్లో, వితిన్ సెకండ్స్లో జరుగుతుంది. ఎందుకంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అనేది ఢిల్లీలోనే ఉంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. మనకి యూపీ సైడ్ టెంపుల్స్ ఎక్కువ కనిపిస్తాయి. బ్యాక్ కనిపిస్తున్నాను కదా, బ్యాక్ కనిపిస్తున్న పర్సన్ నా ఫ్రెండ్ అనమాట. ఇంకా నుంచి రైడింగ్లో నాతో తోడు ఉండబోతున్నాడు. ఎందుకంటే నాకు రీసెంట్గా లెగ్ ఆపరేషన్ అయితే జరిగింది. ఆ లెగ్ ఆపరేషన్లో చిన్న కాలుకి ఇంజురీ ఉంది నాకు. ఒక 2 years వరకు వెయిట్స్ లిఫ్టింగ్ కానీ, ఎక్కువ దూరం నడవటం కానీ,
ఇలాంటివి చేయొద్దన్నారు. నాకు హెల్పింగ్గా ఉంటుందనేసి నా ఫ్రెండ్ అయితే తీసుకొచ్చాను. ఇంక నుంచి అయితే నాతోనే తోడుంటాడు వీడు. అండ్ అదిగాక మనం ఒక్కళ్ళే రైడ్ చేయడం సేఫ్ కాదు. అసలే రోజులు బాగలేవు, చంపి పూడి చేస్తున్నారు. నాకు హెల్పింగ్గా ఉంటాడు, ఇద్దరం ఒకరికొకరు తోడుంటామనేసి రమ్మన్నాను. అదిగాక నాకు ఎట్లానో బ్యాక్ సీట్ మొత్తం ఖాళీగానే ఉంది. అండ్ మేము ఫుడ్ బ్రేక్ అయితే తీసుకోదలుచుకోలేదు ఇప్పుడు ఎక్కడ, ఎందుకంటే అయోధ్య వెళ్ళిన తర్వాతే ఫుడ్ తిందామనేసి అనుకుంటున్నాం. మనకి ఎక్కడ దారిలో బాగోదు. కాశీలో ఒక చోటే మనకి తెలుగు ఫుడ్ అనేది ఉంటుంది. అండ్ కాశీ దాటామంటే ఇంకెక్కడ మనకి తెలుగు ఫుడ్ అనేది దొరకదు. మళ్ళీ మనం తెలుగు ఫుడ్ అనేది అయోధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఉంటుందో లేదో చూడాలి. సో వీళ్ళెవరో చూద్దాం, మనల్ని ఆపుతున్నారు. हाँ भैया, आप लोग यूट्यूब बनाते हो? हाँ यूट्यूब पे चैनल है आप लोगों का? हाँ भैया, बनारस का है, बनारस में जाने हाँ कमिंग फ्रॉम वाराणसी. वाले अच्छा ठीक है भाई, ओके ब्रो, थैंक यू. వాళ్ళు మనల్ని ఆగి మన యూట్యూబ్ ఐడి అయితే తీసుకున్నారు. ఇలాంటి అడిగినప్పుడు మనం ఏదో సెలబ్రిటీ అని చెప్పి ఒక చిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ ఫీలింగ్ మస్తు ఉంటుంది. నాకు పెద్ద సబ్స్క్రైబర్స్ ఏం లేదు, అయినా వాళ్ళు సబ్స్క్రైబ్ కోసం కాదు ఆగింది, చూడటానికి చిన్నపిల్లలాగా ఉన్నారేంటి అని చెప్పేసి ఆపారు. నేను ఆంధ్రా నుంచి వస్తున్నానంటే అవాగయ్యారనమాట, షాక్. మేము ఏముంది చెప్పండి, మనకి మన ఇళ్ళల్లో కూర్చొని మందు తాగి గంజాయిలు తాగి ఇవన్నీ తాగుకుంటూ లుచ్చా పనులు లంగా పనులు చేసుకునే బదులు మనకి ఎప్పుడైనా ఇలా మనీ ఉన్నప్పుడు ఇలా బయట ఒక ట్రిప్ వేసామంటే అసలు టెన్షన్స్ అన్నీ ఎగిరిపోతాయి. మనం ఇంటి దగ్గర ఉండటం వల్ల కొత్త టెన్షన్స్ వస్తాయి. అండ్ అదిగాక కొత్త సమస్యలు అనేవి పుట్టుకొస్తూ ఉంటాయి. ఈ 10 days నాకు కాశీలో అయిన బడ్జెట్ వచ్చేసి అరౌండ్ 13K అయినాయి. అంటే రూమ్స్కి, ఫుడ్ మొత్తం, అండ్ మైక్ ఒకటి అడిషనల్గా, అది వేరే ఖర్చులండి. నేను ఉండటానికి తినడానికి మాత్రం 13,000 అయితే ఖర్చు అయినాయి నాకు కాశీలో. అది కాక నేను 10 రోజులు అయితే ఉన్నాను. నా మైక్ చెడిపోవడం వల్ల ప్లాన్ మొత్తం అయితే చేంజ్ చేసుకున్నాను. యాక్చువల్లీ మనం డార్జిలింగ్ సైడ్, అరుణాచల్ ప్రదేశ్, తవాంగ్ అటు ఎక్స్ప్లోర్ చేయాల్సింది. కుదరక నేను ప్లాన్ అయితే చేంజ్ చేసేసాను. ఇప్పుడు నేను ఢిల్లీ సైడ్ నుంచి అయితే అంటే పైకి వెళ్తున్నాను, నార్త్ సైడ్. ఇంకా మొత్తం పైకంటే ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, నేను అటు సైడ్ నుంచి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వస్తాను. మనం అయోధ్య అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే ఆగ్రా అనమాట. ఆగ్రాలో తాజ్మహల్ చూడటానికి అయితే వెళ్తాను. ఆగ్రా నుంచి నెక్స్ట్ ప్లేస్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫ్యూల్ స్టాప్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ పవర్ ఉంటుందో లేదో చూడాలి. ఇక్కడ మెన్షన్ అయితే చేశారు బోర్డులో పవర్ ఉంటుందని. చూద్దాం ఇక్కడ పవర్ ఎక్కడుందబ్బా. పవర్ 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 నయ్యే. ఇక్కడ పవర్ అయితే లేదు. వాళ్ళ భాష మనకేమో సరిగ్గా అర్థం కాదు. నాకేమో పానీపూరి హిందీ తప్ప ఏది రాదు. ఆత జాత బయతోడ ప్యాస్దాలో ఇవే వచ్చు నాకు. వాళ్ళేమో హిందీ గుక్క తిప్పకుండా మాట్లాడతారు, మనకేమో అర్థమై సావదు. అడ్జస్ట్ అవ్వటమే, చేసేదేం లేదు.
ఇక్కడైతే లేదంట. నెక్స్ట్ ఫ్యూల్ బంక్ని ట్రై చేద్దాం. ఇక్కడ పవర్ ఎక్కడ ఉందో చూడాలి. XP95 ఇక్కడైతే ఉంది. ఇది వచ్చేసి మన ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ అయోధ్యకి వెళ్ళే రూట్లో. అడ్వెంచర్ వెహికల్స్కి ఎక్కువగా మనం పవరే ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే ఇంజన్లు త్వరగా పోతాయి పవర్ కొట్టేయకపోతే. పవర్ అయితే కొంచెం ఇంజన్ బాగా స్మూత్గా రన్ అవుతుంది. ఇది వచ్చేసి మన ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ కాశీ టు అయోధ్య. పవర్ 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 ఫుల్ ట్యాంక్. ఇక్కడ పవర్ వచ్చేసి 102 అండ్ నార్మల్ పెట్రోల్ వచ్చేసి 96, 20 పైసా తక్కువ. थोड़ा ऊपर भैया. ఎంత పడుతుందో చూడాలి. बस भैया फुल हो गया. అప్రాక్సిమేట్లీ 1336 రూపీస్ అయితే అయింది. నియర్లీ 13 లీటర్స్ పట్టింది. అంటే 4 లీటర్స్ ఆల్రెడీ దీంట్లో ఉంది. ఎగ్జాక్ట్గా 13 లీటర్స్ అయింది. ఇది మనది 17 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కాబట్టి అలా క్యాలిక్యులేట్ చేసి చెప్పాను. చలో మనమైతే స్టార్ట్ అయిపోదాం. ఫుల్ అయితే అయింది. ఇప్పుడు రేంజ్ వచ్చేసి 292 చూపిస్తుంది. చలో చూసిరు కదా అబ్బాయి చూడండి ఎలా చూస్తున్నాడో పాపం. అంటే చాలామందికి డ్రీమ్ ఉంటుంది ఇలా బైక్ మీద రావాలి, ఎక్స్ప్లోర్ చేయాలి మంచిగా. ఇలాంటి డ్రీమ్స్ కొంతమందికి ఫుల్ఫిల్ అవుతాయి. బట్ మనం అనుకున్నామంటే అది కూడా ఈజీగా చేయొచ్చు. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మనిషి అనుకున్నాడంటే ఎట్లాంటి పనినైనా సాధిస్తాడు. చందమామను కూడా భూమి మీదకి తీసుకురాగల శక్తి మనిషికి ఉంది. మనం అనుకోలే కానీ ఏమైనా చేసేయచ్చు. కాకపోతే కొంచెం కష్టపడాలి. కష్టే ఫలి. మనం కష్టపడందే ఏది మనకి ఊరికే రాదు. అండ్ ఊరికే వచ్చేది మనకి మన దగ్గర త్వరగా ఉండదు, పోతుంది. మనం కష్టపడి సంపాదించుకుందే మన దగ్గర ఉంటుంది. 3 minutesలో అయితే రూమ్కి అయితే రీచ్ అయిపోతున్నా. ప్రాణం లేచి వస్తుంది ఇంత దూరం నుంచి రైడ్ చేసిన తర్వాత. అలా పోయి బెడ్ మీద పడుకుంటే ఉంటుంది. ఒక 1 hour రెస్ట్ తీసుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతాను రెడీ అయ్యి. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి, సారీ రైట్. ఇక్కడ 20 మీటర్స్లో ఈ గొంతులోకి తిరగాలి.
ఏ రోడ్లోకి తీసుకెళ్తుందో. లొకేషన్ అయితే కరెక్ట్గానే పెట్టాను నేను. Shit. అటు ఒక సైడ్ రోడ్డు బ్లాక్ ఉండటం వల్ల ఇదంతా తిరిగి రావాల్సి వస్తుంది. హనుమాన్ హాయ్. ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి. అసలు మనుషులు ఏమంటలేదు, పక్కనే నుంచొని ఉంటుంది. ఓ షిట్. ఇక్కడ వెళ్తుందా. అక్కడ కింద పటక్కనింది. టాప్ బాక్స్ తగిలిందా? మరి అదేం సౌండ్? హండ్రెడ్ మీటర్స్లో రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ ఎక్కడుంది రూము? మన రూమ్ ఇక్కడే అని చూపిస్తుంది. ఇదే అన్నమాట సీతా సదన్. ఇదే నేను ఆన్లైన్లో చూసి బుక్ చేసిన హోటల్. ఫైనల్లీ హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూద్దాం లోపల ఎలా ఉంటుంది ఎండ అని. ఇది పార్కింగ్ అనుకుంటా. ఇక్కడ పార్క్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మన రూము చూసుకోవచ్చు. నాకు ఇది వచ్చేసి అరౌండ్ ఒక 1700 పడింది టోటల్ విత్ బ్రేక్ఫాస్ట్ కలిపి. అండ్ ఇది వచ్చేసి మనకి బాత్రూమ్ అన్నమాట. ఇదేమో బాత్రూము. ఓకే పర్లేదని చెప్పుకోవచ్చు. బట్ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా పీస్ఫుల్గా ఉంది. డిజైన్ మాత్రం నాకైతే నచ్చింది ఈ హోటల్. సో ఇప్పుడు రెస్ట్ అయితే తీసుకొని నెక్స్ట్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతాను. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాను. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:30. నా బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు మొత్తం లైట్ అయితే ఫెయిల్ అయిపోయింది మనకి. అండ్ ఇప్పుడు వెళ్ళేసి నేను దర్శనం అయితే చేసేసుకుంటాను. సో ఫస్ట్ 2 కామెంట్స్ పెట్టిన వాళ్ళకి అయితే చిన్న ప్రైజ్ మనీ అయితే ఉంది. అండ్ ఎట్లా అంటే నా యూట్యూబ్ అకౌంట్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. అండ్ నాకు ఆ స్క్రీన్ షాట్ని ఇన్స్టాగ్రామ్లో అయితే ఫార్వర్డ్ చేయాలి. ఫస్ట్ 2 కామెంట్స్ ఎవరి వస్తాయో చూద్దాం. వాళ్ళకి చిన్న ప్రైజ్ మనీ అయితే ఉంది. ఫస్ట్ ప్రైజ్ మనీ, సెకండ్ ప్రైజ్ మనీ రెండు ఒకటే. చూద్దాం ఎవరు కామెంట్ చేస్తారో ఫస్ట్ సెకండ్. అదేంటో ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా లేవు ఎక్కడ. మొత్తం గబ్బు చీకటిగా ఉంది. ఇక్కడ ఉన్న గొంతులన్నీ ఎక్కడో ఒక చోట ఒక లైట్ అయితే ఉంది. గొంతుల్లో సందుల్లో పడి వెళ్తున్నాను. చూద్దాం అసలు ఎటు తీసుకెళ్తుందో ఇది. అసలు రాత్రిపూట చూడండి అయోధ్య వెలిగిపోతుంది కాంతులతో. మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది టెంపుల్ దగ్గర అన్నమాట. మనం ఇక్కడ ఎక్కడైనా పార్కింగ్ అయితే చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఫైనల్లీ మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ మనకి లోపల వీడియో అయితే ఎలా ఉండదు. నేను నా ఫ్రెండ్కి ఇచ్చి అయితే వెళ్ళిపోతున్నాను కెమెరాస్, మొబైల్స్ అన్నీ. ఇక్కడ ఎక్కడైనా పార్కింగ్ అయితే చేసుకుంటాను. పార్కింగ్ చేసుకొని వెళ్ళిపోతాను. చలో దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా నెక్స్ట్ మనం ఫుడ్ పార్సల్ అయితే తీసుకోవాలి. రూమ్కి వెళ్ళిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. అండ్ ఫుడ్ తీసుకొని మనం ఆ ఫుడ్ టేస్ట్ చూసి ఫుడ్ ఎలా ఉందో కూడా చెప్పేద్దాం. అంటే మన వాళ్ళు వస్తే తినగలరా లేదా అని చిన్న టెస్ట్.
అబ్బా! అసలు ఏమన్నా ఉందా టెంపుల్ ఇక్కడ. అసలు టూరిజం అయితే ఇక్కడ చాలా డెవలప్ అయింది. అప్పుడు మనం టీవీలో చూసిన దానికి స్టార్టింగ్‌లో ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది. ఎక్కడికక్కడ చెకింగ్ పాయింట్స్ ఉన్నాయి. అడుగడుగున పోలీసులు ఉన్నారు లోపలైతే. మనం నియర్లీ ఒక 500 మీటర్స్ అయితే ఈజీగా బై వాక్ ఉంటుంది లోపల టెంపుల్లోకి. అండ్ ఇక్కడ ఎక్కడైనా రెస్టారెంట్కి కనిపిస్తే మంచిగా ఆగేసి పార్సల్ అయితే తీసుకోవాలి. ఇద్దరం రూమ్కి వెళ్ళి అయితే తినేస్తాం. ఎక్కడ మంచి హోటల్ అయితే తగలలేదు. అండ్ నాకు దర్శనం వచ్చేసి జస్ట్ 1.5 hour అయితే పట్టింది. క్రౌడే అంత పెద్దగా ఏం లేరు. ఈ మందిరం చూడండి చాలా బాగుంది. పెద్దగా క్రౌడ్ లేరు కాబట్టి జస్ట్ 1.5 hour 1 hourలో అయితే మనకి దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ రేపు మార్నింగ్ కూడా వెళ్తాను నేను దర్శనానికి. రేపు మార్నింగ్ వెళ్ళేటప్పుడు దర్శనం అయితే చేసేసుకొని మనమైతే ఆగ్రా అయితే స్టార్ట్ అయిపోదాం. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4కి అయితే వెళ్తాను మళ్ళీ దర్శనానికి. చిన్న ఛాయ్ బ్రేక్ కోసం అయితే ఇక్కడ అయితే ఆగాను. చలో ఒక చిన్న ఛాయ్ వేసి ఫుడ్ పార్సల్ వేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్ర సైడ్ నుంచి కొంతమంది తెలుసంట, వీళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నారంట. అందుకే మన యూట్యూబ్ ఛానల్ అయితే అడుగుతున్నారు. ఇలా అడిగినప్పుడు మస్తు మజా వస్తుంది, చాలా బాగుంటుంది. బ్రో హాయ్ చెప్తున్నాడు. టుమారో మార్నింగ్ यूट्यूब में अपलोड करता. भैया अयोध्या वाराणसी टू अयोध्या. ఫుడ్ ఇక్కడైతే ఫుడ్ హోటల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి పార్సల్ అయితే తీసుకోపోదాం. ఎలా ఉంటుందో ఏందో చూద్దాం. టేస్ట్ ఏదో ఒకటి, ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకుంటాను. మన ఫుడ్ అయితే వచ్చేసింది. అండ్ ఇది తీసుకెళ్ళి మనం రూమ్లో రేటింగ్ అయితే ఇద్దాం దీనికి. నేనైతే ఒక థాలీ అయితే తీసుకున్నాను. మా ఫ్రెండ్ వచ్చేసి బటర్ నాన్ విత్ కర్రీ తీసుకున్నాడు. మా ఇద్దరికి కలిపి ఇక్కడ అరౌండ్ 900 అయితే అయింది. అండ్ ఇది వచ్చేసి బిల్ అనమాట. అది రూమ్కి వెళ్ళి మనం రివ్యూ గురించి మాట్లాడుకుందాం, ఫుడ్ ఎలా ఉంది ఏంటనేసి. చలో. మన వెజ్ థాలీ కూడా ఓపెన్ చేశాను. నాకు దీంట్లో ఏమేమి వచ్చినాయి అంటే జీరా రైస్ వచ్చింది అండ్ పప్పు, ఇదేమో పెరుగు చట్నీ లాగుంది, ఇదేమో బఠానీ కర్రీ, ఇదేందో మనకు తెలీదు, ఆనియన్స్ చూడండి ఎన్ని ఇచ్చారో, అండ్ బటర్ నాన్ విత్ కర్రీ. అదనమాట. ఫుడ్ అయితే పర్లేదు, ఓకే, యావరేజ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇటు నార్త్ ఇండియన్ సైడ్ అయితే ఇలానే ఇవే తింటారు, అందుకే ఇంకా తప్పదు. మన సౌత్ ఇండియన్ మీల్స్ అయితే ఇక్కడ దొరకదు. ఫైనల్లీ మన ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ సక్సెస్ఫుల్గా మన డే 5 రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను సేఫ్గా అయితే అయోధ్య అయితే రీచ్ అయ్యాను. అండ్ రేపు మార్నింగ్ వచ్చేసి ఆగ్రా టు అయోధ్య అనమాట. రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతాను. మనం టెంపుల్ గురించి మాట్లాడుకుంటే అసలు లిటరల్లీ నాకు మాటలు లేవు, అంత బాగుందన్నమాట. లోపల రాముల వారి విగ్రహం మాత్రం మన 2 కళ్ళు సరిపోవు చూడటానికి. అసలు నేను ఫొటోస్లో వీడియోస్లో చూసిన దానికన్నా ఇక్కడ 10 times బెటర్గా ఉంది. మీరు ఎప్పుడైనా కాశీ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మాత్రం కాశీ నుంచి మనకు జస్ట్ 230 kilometers ఉంటుంది. తప్పకుండా మీ ట్రిప్లో అయితే అయోధ్యను అయితే యాడ్ చేసుకోండి. అసలు కళ్ళు చెదిరిపోతాయి వర్మ. వర్త్ అంటే వర్త్. లోపల స్వామివారి విగ్రహం అయితే మాత్రం ఈ 2 కళ్ళు సరిపోవు చూడటానికి, అంత బాగుంది. మనకి లోపల కొత్తగా రూల్స్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. ఎవరైనా వ్లాగ్స్ చేస్తుంటే అసలు ఒప్పుకోవట్లేదు, తిడుతున్నారు. ఫస్ట్ వినకపోతే వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇస్తారు. ఎవరు అయితే ఇక్కడికి వచ్చి అయితే వ్లాగ్స్ చేయొద్దు. ఓన్లీ మనకి లోపలికి మొబైల్ ఫోన్స్, స్లిప్పర్స్ అలౌ చేస్తారు, అది కూడా కొంత దూరం వరకు. అండ్ అక్కడి నుంచి గవర్నమెంట్స్వి అంటే టెంపుల్స్వి లాకర్స్ ఉంటాయి, అక్కడ మనం డిపాజిట్ చేసేయాల్సిందే వాటిని. ఎవరు అయితే ఇట్లా టెంపుల్స్ దగ్గరికి వచ్చినప్పుడు అయితే వ్లాగ్స్ చేయొద్దు. గవర్నమెంట్కి చాలా ఇష్యూస్ అయితే వస్తున్నాయి. ఇది నా చిన్న సజెషన్ అనమాట. సో జై శ్రీరామ్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను.